ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అని ప్రేమలో ఓడిపోయిన తెలుగు యువకుల గీతమయ్యింది. మనం ఎప్పుడు చూసిన ప్రేమ కథా చిత్రాలు అబ్బాయి దృష్టికోణం నుంచే ఉంటుంది. కానీ మొదటిసారిగా 8 వసంతాలు దీనికి భిన్నంగా ఒక ఆత్మగౌరవం గల యువతి ప్రేమ కథ, తనకి తన తల్లిదండ్రులకు మధ్య ఉండే ప్రేమ కథ, తనకి తన స్నేహితుల మధ్య ఉండే ప్రేమ కథ, తనకి తన ప్రియుడి మధ్య ఉన్న ప్రేమ కథ లేక కథలు. ఇది ఒక అమ్మాయి కథ. ఇది శుద్ధి అయోధ్య కథ. విశ్లేషణ వివరాల్లోకి వెళ్ళకముందు ఇక్కడ ఏది తప్పు ఒప్పు కాదు, ఒకరి అనుభూతి నుండి కలిగిన అభిప్రాయాలను పంచుకోవడం అంతే. అలానే తెలుగులోని చిత్ర సమీక్షలను విశ్లేషణలు చెప్పే ఏకైక తెలుగు విశ్లేషకుడిని ప్రోత్సహించడానికి ఒక లైక్ వేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఈ చిత్రాన్ని చూసే ముందు నాకు ఈ చిత్రం పట్ల ఏ అంచనా ఉనింది, ఏ అంశం నన్ను ఆకర్షించింది అని చెప్పాలనుంది. నేను ఈ చిత్ర ట్రైలర్ని ఏదో తూచాయిగా అలా చూశాను, పెద్దగా చూడాలనుకోలేదు. ఆ తర్వాత మన తెలుగు చలనచిత్ర దర్శక దిగ్గజం అనుకొని ఫణీంద్ర నార్శెట్టి గారు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలో అర్హతలు, తన కలం బలం అంటూ తను అనుకుంటే పూనుకుంటే తను చేయలేనిది ఏది లేదంటూ మాట్లాడిన మాటలు చిరాకు పుట్టి పెద్దగా చూడాలనుకోలేదు. మహేష్ బాబు గారు అన్నట్లు, వీడికి బాగా మదమెక్కిందిరా గోవర్ధన, ఎన్నెన్ని మాటలు అనే భావంలో ఉన్నాను. చూడాలనుకోలేదు. తన ఆలోచనను తప్పుపడుతూ ఒక వీడియో కూడా చేద్దాం అనుకున్నా. తర్వాత ఏదో కష్టపడుతూ తన శైలిలో తన బాధను అలా కొంచెం అహంకారంతో వ్యక్తపరుస్తున్నాడులే, ఖచ్చితంగా ప్రతిభ ఉన్న చోట కొంచెం అహంభావం ఉంటుందిలే అని వద్దనుకున్నా. అలా ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా ఆ అమ్మాయి, ఈ చిత్ర కథానాయిక అనంతిక సానిల్ కుమార్, ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేదిక మీద తన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభను ప్రదర్శించే వీడియో తారసపడి ముచ్చటపడ్డాను. నిజంగా ఈ అమ్మాయి సాంస్కృతిక నాట్యం అలానే మార్షల్ ఆర్ట్స్ కూడా రావడం ఆశ్చర్యపరిచింది. ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం, ఈ చిత్రాన్ని ఇంత ప్రతిభ గల ఈ అమ్మాయి కోసం చూడాలనుకున్నా. వెంటనే ఎక్స్లో ఈ విషయం పోస్ట్ చేశాను. కానీ ఎక్కడో ఇంత చిన్న చిత్రానికి అరిజోనాలో ఒక్క ఆట కూడా ఉండకపోవచ్చులే అనుకున్నా. కానీ అక్కడే ఒక పెద్ద మంచి నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ బలాన్ని గ్రహించాను. మంచి విడుదలే కాకుండా అనుకూలంగా పాస్లు కూడా ఎనేబుల్ చేశారు. క్షణం ఆలోచించకుండా పక్కన కుబేరా ఉన్నా, అది ముందుగానే చూడాలని అనుకున్నా కూడా ఈ చిత్రాన్ని చూసేందుకు బుక్ చేసుకున్నా. ఇలాంటి ఆలోచనతో ఈ చిత్రానికి వెళ్ళాను. ఈ చిత్రం చూసినంతసేపు కొన్నిసార్లు ఎంత బాగుందో అని అనిపించింది. ఎందుకంటే వీరు అందమైన ప్రదేశాలైన ఊటీ, కాశ్మీర్లో చిత్రీకరించారు. అక్కడి అందాలను చాలా బాగా కెమెరాతో ఆ దృశ్యాలను బంధించి మనకు ఒక దృశ్య కావ్యంలా చూపించారు. ఇంకా కొన్నిసార్లు ఎంత హృదయంగా ఉందో అని అనిపించింది. ముఖ్యంగా మనసుకు హద్దుకుపోయే మధురమైన నేపథ్య సంగీతం మరియు ఆ పాటలతో మెప్పించారు. ఇంకొన్నిసార్లు మంచి అనుభూతినిచ్చారు. మంచి మాటలతో, నటనతో, ముఖ్యంగా కథానాయిక అయిన అనంతిక గారు చాలా బాగా చేశారు. సంగీతం, ఛాయాగ్రహణాలు తనకు తోడునిచ్చి ఈ చిత్రాన్ని చాలా వరకు చిరాకు పుట్టించకుండా కాపాడింది. ఈ చిత్రానికి ఈ దర్శక రచయితే బలం, బలహీనత కూడా. మీకు నా విశ్లేషణ ఇక్కడ కొంచెం కఠినం అనిపించవచ్చు, కానీ నేను ఆయన పలికిన ప్రగల్భాలకు కొలమానంగా ఒక గొప్ప దర్శకుడిగా భావించి ఆయన ఎక్కడ బాగా చేశారు, ఎక్కడ తేలిపోయారని చూద్దాం. ఈ విశ్లేషణకు అర్హత ఉందా అని మీరు అడగవచ్చు. నా డబ్బు, నా సమయాన్ని ఇచ్చి చూశాను. అందులో నుంచి ఆయనకు తన వాటా కూడా ఉంటుంది కాబట్టి నాకు అర్హత ఉంది. లేదనుకున్నా పర్లేదు. దర్శక ప్రతిభ గురించి కొన్ని ముఖ్యమైనవి చెప్పుకుంటే, ఈ చిత్రం ప్రారంభమే బాగునింది. ఇది ఈ అమ్మాయి కథ అని తన్ను అలా క్లైమాక్స్లో పరిగెడుతున్న సన్నివేశాన్ని చూపించి, అక్కడకు రావడానికి ముందు జరిగిన కథని కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దామనే ఆలోచనను అలా మొత్తం రివర్స్లో వెళ్తున్నట్టు పేర్లతో వేస్తూ పెట్టారు. ఏదో ఒక తెలియని మంచి అనుభూతినిచ్చింది. కొంచెం కొత్తగా చాలా బాగునింది. అలానే ఒక మాస్ హీరో పాత్రకు ఇచ్చే ఎలివేషన్తో శుద్ధి అయోధ్య పాత్రని పరిచయం చేయాలనుకోవడం, రెండవ సగంలో ఆ అమ్మాయి చేత పోరాటం చాలా భావోద్వేగంతో పెట్టడం, మరీ ముఖ్యంగా అద్భుతమైన క్లైమాక్స్, ఆ రెండవ కథానాయకుడి పాత్ర రూపకల్పన, ఆ పాత్ర ప్రభావం చివరిలో చాలా హృదయంగా ఉండింది. చిరు మందహాసాన్ని తెప్పించిందంటే అతిశయోక్తి కాదు. బయటకు వచ్చేటప్పుడు దర్శక రచయిత మనకు కలిగించాల్సిన అనుభూతిని ఇచ్చి పంపించారు. అంతేకాకుండా ఆయన కథలోని పాత్రలు, రూపకల్పనలు, మరీ ముఖ్యంగా కథానాయకి పాత్ర, ఆ తర్వాత రెండవ కథానాయకుడి పాత్ర కూడా చాలా బాగుంది. మొత్తానికి మాటల రచన కూడా బాగానే ఉండిందని చెప్పాలి.
మరి ఇన్ని బాగునిందంటే బొమ్మ బ్లాక్ బస్టరే కదా అని అనొచ్చు. కానీ వీటన్నిటికంటే కథనం ముఖ్యం. కేవలం క్లైమాక్స్‌లో తను చేసిన కథనంతో ఉన్న గమ్మత్తు మనకు మంచి భావాన్నిచ్చిన, దాని ముందు వరకు మనకి అసహనానికి, చిరాకుకి దగ్గరగా తీసుకెళ్లారు ఫణీంద్ర. అంతేకాకుండా చాలా ఉన్నాయి. మీరు గమనిస్తే నేను అమ్మాయి పాత్రను ఒక మాస్ హీరోలాగా పరిచయం చేయాలన్న ఆలోచనను మెచ్చుకున్నాను. అది చాలా జనరంజకంగా రంజింపజేయాల్సిన సన్నివేశం. కానీ ఆయన దర్శకుడిగా అనుభవజ్ఞుడు కాదని తెలిసేలా చేశారు. తనలోని రచయితను, తనలోని దర్శకుడు న్యాయం చేయలేకపోయాడు. ఆ సన్నివేశంలో ఆ అమ్మాయి బాగా చేసిన మిగతా నటీనటులు అంతా కొత్త వాళ్ళు అవ్వడం వల్లనో, లేక చూపించిన మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన చాలా పేలవంగా ఉండడంతో ఉండాల్సిన ప్రభావం కలగలేదు. ఇప్పుడు యూట్యూబ్లో చిన్నపిల్లల మార్షల్ ఆర్ట్ పోటీల్లోనే విపరీతమైన పోరాట ప్రదర్శన ఉంటే, ఒక టైక్వాండో బ్లాక్ బెల్ట్కి ఇంకొక డోజో ఛాంపియన్కి జరిగే మార్షల్ ఆర్ట్ పోరాటం చాలా సచ్చుగా దారుణమైన కొరియోగ్రఫీతో ఉండింది. కథనంలో చాలా ఎక్కువసేపు కథానాయకికి, మొదటి కథానాయకుడికి సమయం ఇచ్చినా వారి ప్రేమలోని సంఘర్షణ పండలేదు. ఎందుకంటే ఆ కథానాయకుడి పాత్రలో చిన్న ఇన్కన్సిస్టెన్సీ వల్ల చాలా వరకు తార్కికంగా అంటే లాజికల్గా ఉన్నా పండలేదు. ఆ సంఘర్షణ వల్ల మనకు కలగాల్సిన భావోద్వేగం కలగలేదు. ఆ అమ్మాయి చాలా బాగా చేసిన ఇది కథనంలోని లోపం, దర్శకత్వ లోపం. కథనంలో ఇంకొక లోపం కూడా ఉంది. 8 వసంతాలు అని పేరు పెట్టినందుకు గాను కావాలని మనకు కాలాన్ని ఊరికే అవసరం లేకపోయినా పొడిగించడం వల్ల భావోద్వేగం లేని సమయంలో కొంచెం తార్కంగా కూడా ఇమడలేదు. ఊరికే అలా కాలం సంవత్సరాలు మారుతుంది. పాత్రలో ఏమాత్రం మార్పు లేకున్నా, అసలు కథనంలో కాలం గురించి ప్రస్తావన అవసరం లేకుండా కేవలం పేరులో 8 వసంతాలను పెట్టడం వల్ల జరిగిన చెడు అది. ఇంకొక సమస్య, ఆ రెండవ కథానాయకుడి నటన చాలా పేలవంగా ఉన్నింది. ఆ అబ్బాయికి చేసిన మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా బాగలేదు. ఆ నటుడు పాత్రకు తగ్గ ఆహార రీతిని కూడా ప్రదర్శించలేదు. తన పాత్ర రూపకల్పన పేపర్ మీద అద్భుతం. అయినా క్లైమాక్స్ అంత బాగా రావడానికి కూడా ఆ పాత్ర రూపకల్పన వల్లే. కానీ అక్కడ సమర్థుడైన నటుడిని పెట్టుకొని ఉంటే పైన ఉన్న తప్పులను ఏమాత్రం పట్టించుకోకుండా చిత్రంలోని అనుభూతిని ఒక 50% ఎక్కువగా అనుభవించేవాళ్ళం. కానీ ఏ మాటకా మాట అనంతిక మాత్రం ఒక ప్రధాన కథానాయికగా రాణించి మెప్పించింది. తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇదండి నా అనుభూతి, నా అనుభవం. మీకు ఈ చిత్రం చూసి కలిగిన అనుభవాలని నాతో పంచుకోండి. నా విశ్లేషణతో ఏకీభవిస్తారా లేదా అని కూడా పంచుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏది ఒప్పు తప్పు కాదు. ఒకరి అనుభూతి నుండి కలిగిన అభిప్రాయాలను పంచుకుంటున్నాం అంతే. మరెన్నో చిత్రాల విశేషాల విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.